హాయ్ అండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను. చూసేయండి. 4 నూకలు, 1 క్యాప్సికము, ఒక 10 నుంచి 15 బీన్స్, 2 క్యారెట్లు, క్యాలీఫ్లవరు, 3/4 కప్పు పచ్చి బఠానీ ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని బీన్స్, నూలుకోలు, క్యారెట్, 1 గ్లాస్ నీళ్ళు వేసి కుక్కర్లో వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ అయితే పెట్టేశానండి. ఈలోపు మనము మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. మసాలా కోసము పచ్చి కొబ్బరి, 3 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 1 ఇంచి అల్లము, 4 వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చెక్క లవంగా వేసుకొని వేగిన తర్వాత క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేగిన తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసేసి ఒక రౌండ్ కలిపేసుకొని మిక్సీ జార్ కూడా కడిగి నీళ్లు వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, నూలుకోలు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు సన్న సగపైన ఉడికించుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే